నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం హాస్టల్లో విషాదం. విషాహారం తిని 3 చిన్నారుల మృతి. ప్రజా ఫిర్యాదులపై మీకోసంలో అర్జీల స్వీకరణ. అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ నాగరాణి అధికారులకు హెచ్చరిక. కాకినాడలోని భానుగుడి సెంటర్లో నూతనంగా కంటి ఆసుపత్రి ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు విశేష స్పందన. అర్జీలను అందజేసేందుకు విశేష సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని 3 పిల్లలు మృతి చెందారు. ఈ హాస్టల్లో మొత్తం 86 మంది పిల్లలు ఉంటున్నారు. వీరిలో 27 మంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ KGHకు తరలించారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు. ఈ బిర్యానీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం పంపారు. తల్లిదండ్రులు వచ్చి పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించేలోపే చింతపల్లి మండలానికి చెందిన సద్దా, బాబని అనే 2 విద్యార్థులను మరణించారు. కొయ్యూరు మండలానికి చెందిన జాషువా అనే బాలుడు కూడా మరణించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో 7గురిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, 5గురిని విశాఖకు పంపించారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నేలవేణిదేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు. మంచి ఉద్దేశంతో ఫాస్ట్గా ఏంటంటే పరిశుద్ధ ఆశ్రమ వ్యవస్థ ద్వారా 86 మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నాము. అందులో నిన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో 3 మాత్రం చనిపోయారు. అందులో 24 మంది. ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్నారు. KGHకి ఆల్రెడీ 4గురికి పంపించారు. మిగతా 16 మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మనం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము. లేని పక్షంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు జాగ్రత్త. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ పరిధిలోని మెంటేవారి తోటలో ఉన్న వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాఖీ పౌర్ణమి ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సోదరీభావం పెంపొందించాలనే ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి నిర్వహించినట్టు తెలిపారు. విద్యార్థులతో రాఖీలు కట్టించి వాటి ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసంలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని, అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సంబంధిత అధికారులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్రావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దరఖాస్తులను నిర్దేశించిన సమయానికి నాణ్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 112 అర్జీలు స్వీకరించామని, వీటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అనేది వర్కింగ్లో ఉన్న వచ్చేసరికి ఉండాలి. గ్రామ పంచాయతీ టేకప్ చేయాలంటే ఒక టైం లిమిట్ ఇచ్చి టేకప్ చేసేటట్టు చూసుకోవాలి కన్సల్ట్ ఆఫీసర్స్. సిమిలర్లీ ఎనీ అదర్ ఇష్యూ, ఒక చోటు నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందంటే జిల్లా మొత్తం మీద ఇట్లాంటివి పరిస్థితి ఎట్లా ఉంది అనేది సమాచారం తీసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే గ్రీవెన్సెస్ అన్నీ కూడా మీరు టైం బౌండ్లో జాగ్రత్తగా డిస్పోజ్ అయ్యేటట్టు యాక్షన్ తీసుకోవాలి. అది రొటీన్గా అది డిస్పోజ్ చేయడం కాకుండా ఇష్యూస్లోకి వెళ్ళి అది ఈవెన్ కింద లెవెల్లో డిస్పోజ్ అయ్యే ఇష్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా అయిందా లేదా, సమస్యని అడ్రస్ చేశారా లేదా అనేది చాలా నిశ్చితంగా గమనించాల్సిన అవసరం.
కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని రాష్ట్ర పర్యాటక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపించిందన్నారు. అందువల్ల నిర్లక్ష్యం వీడి కంటికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 10 దేశాల్లో 200 బ్రాంచ్లు అగర్వాల్ కంటి ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో మొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో కంటి ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమని, పేదలకు అందుబాటు ధరలకే ఆసుపత్రి సేవలు అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ రాహుల్ అగర్వాల్, కంటి వైద్యులు జేమ్స్, సుబ్రత్ కుమార్ ఆడమ్స్, కె శ్రీనివాసరావు, మహ్మద్ అజార్, అజీమున్నిషా మహ్మద్, నగర ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం ఉంటారు. అన్ని అవయవాల్లోకి నయనం చాలా ప్రధానం. కన్ను చాలా ముఖ్యమైనది. ఆ కంటికి సంబంధించి, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరెన్నికైనటువంటి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ 200 బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ 10వ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ, ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఇంతగా ఫరిడి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా 200 కావటం అనేది చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్ వారు నడుపుతున్నారు. ఎస్పెషల్లీ ఆ వార్డ్స్ కానీ, ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ, అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతున్న ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి, మరొక 6 హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు. వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టగలరు. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్ వెళ్ళారు. అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ, అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం ఎక్కడైనా మనం హై హాస్పిటల్ కాదు, వేరే జనరల్ కూడా గతంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు మనం, హార్ట్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ రోజున ఏ పేషెంట్ కూడా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే వైద్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగా మన హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగా అగ్రవాల్ ముందంజలో వచ్చిందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా సహకారం ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఈ మాట, ఏదన్నా చిన్న ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న ఇక్కడే ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆపరేషన్స్ కూడా చేసేవారు. చాలామంది హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు మనం కాకినాడ నుంచి మన జిల్లాలో నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే వైద్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. Now coming to the clinical aspect, we have all the services available in this branch and across all our chain of group of hospitals. We function as a team and ఎవరిని వస్తే
నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఏ టైప్లో డిసీజ్ ఉంటే కూడా మేము ట్రై చేస్తాము దాన్ని ట్రీట్ చేయడానికి. అందరికీ మన మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇస్ ఎవ్రీబడి, నోబడి షుడ్ నెగ్లెక్ట్ ది ఐ. All the services are available under the single branch, and everybody, a patient who comes in will have a smooth experience in terms of the examination part to the treatment part. So ayin tarvata what we do is we try to explain the patient as to what the patient has. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏఐసీఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వీజీ కృపాదానం, జిల్లా అధ్యక్షులు ఎం రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆకివీడు సీఐ జగదీశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏఐసీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాడేపల్లి జాకబ్ చిరంజీవిరాజు ఆకివీడులోని ట్రాఫిక్ సమస్యను సీఐ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్యామల కుమారి, రంపాసు హాసని, సారా గ్రేస్, ఆకుల బిల్మోరియా, పీతల రాజుతో పాటు ఏఐసీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా సర్కిల్ ఏర్పడిన సందర్భంగా రెండవ సిఐగా సర్కిల్కి వచ్చినటువంటి సిఐ గారు జగదీశ్వరరావు గారు, వారిని ఏఎస్ఎఫ్ ఫ్యామిలీ అంతా కలవటం జరిగింది. వారు కూడా మాతో అనేక విషయాలు చెప్పడం జరిగింది. మా ఫెడరేషన్ తరఫున మేము ఉన్నటువంటి అనేకమైన విషయాలు వారితో ముచ్చటించాం. ప్రత్యేకంగా ఫెడరేషన్ కొరకు మేము చేసే ప్రతి పనిలో ప్రభుత్వ పరంగా మీ వంతు సహకారం అందించమన్నప్పుడు వారు దాన్ని స్పందించి మేమెప్పుడు మీ తరపునే ఉండి మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. దీన్ని మేము ప్రత్యేకంగా ఆయన నోటీసులోకి తీసుకెళ్లాల్సిన విషయం ఏమిటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి పాస్టర్ గారి మీద అలాగే చర్చ్ మీద జరిగిన విధ్వంసాన్ని మేము ఖండిస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే నాయకులు వారందరినీ కూడా మొబిలైజ్ చేసి అవసరమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి మా ఫెడరేషన్ ఒక ప్రత్యేకంగా నడుస్తుందని, ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అని, ఆయా స్థాయిల్లో కమిటీలు అందరం కలిసి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ, జగదీశ్వర్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. ఆయన ఎంతో సోదర భావంతో మమ్మల్ని ఇన్వైట్ చేసి చక్కగా మా చెప్పిన మాటలన్నీ స్పందించి ఆయన ఒకటే మాకు మాట చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటంటే, బైబిల్లో మీరు క్రిస్టియన్స్ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం చెబుతూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, కానీ ఇతర మతాలని దూషించడం కానీ అటువంటివన్నీ మీరు చేయకూడదని నొక్కి ఒక్కడికి చెప్పారు. మేము దానికి చాలా సంతోషించాం. మా సహకారం, మా క్రిస్టియన్ ఫెడరేషన్ సహకారం మీకు అందిస్తాం ప్రభుత్వానికి. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు కూడా అన్ని విధాలుగా మా మండలంలో మీరు మాకు సహకరించాలంటే ఆయన చాలా స్పందించి తప్పక మేము ఈ విషయంలో ఇప్పుడు వెనకాడమయ్యా అని మాతో చెప్పారు. 28 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అనేటువంటిది నడిపిస్తూ క్రైస్తవుల పక్షాన నిలబడుతూ క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆకివీడు సిఐ గారిని పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులందరం కలిసి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మాకు సహకరించాలని మేము కూడా ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి సహకరిస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.